నమస్తే వెల్కమ్ టు జిల్లా డైరీ నేను శివాని ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కొండ సురేఖను కలుసుకున్న టెస్పా చైర్మన్ రవీంద్రరావుకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కామారెడ్డి జిల్లా అధికారులతో షబ్బీర్ అలీ సమావేశం తాగునీటి సమస్యపై సూచనలు ఇచ్చిన సలహాదారు తాడేపల్లిగూడెంలో టీడీపీ నాయకుల ఉత్సవాలు అన్న క్యాంటీన్ ప్రారంభించిన పార్టీ ఇన్ఛార్జ్ బాబ్జీ ఫారెస్ట్ రీసెర్చ్ కాలేజ్ స్నాతకోత్సవంలో రాధాకిషన్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నామని గవర్నర్ ఏనుమాములలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆందోళన పర్మిట్ బుక్కులు ఇవ్వని అధికారులపై ఆగ్రహం తెలంగాణ అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖను రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మన్నేని రవీంద్రరావు కలుసుకున్నారు. సెక్రటేరియట్ లో మంత్రిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ గా నియమితులైన రవీంద్రరావుకు కొండ సురేఖ శుభాకాంక్షలు తెలిపారు. సహకార బ్యాంకులో కార్యకలాపాలు కంప్యూటరీకరణ సహకార బ్యాంకుల బలోపేతానికి తీసుకుంటున్న చర్యలపై వారిద్దరు చర్చించారు. బ్యాంకులో సంస్కరణలు వ్యవసాయ రంగానికి సహకార బ్యాంకులు అందిస్తున్న సహకారం తదితర విషయాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో త్రాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ. కామారెడ్డి జిల్లాలోని కలెక్టరేట్ లో మంచినీటి సరఫరాపై కలెక్టర్ జితేష్ తో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్, జిల్లా పంచాయత్ అధికారులు హాజరయ్యారు. పైప్ లైన్ లీకేజ్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. భవిష్యత్తులో పట్టణ అవసరాల దృష్ట్యా ఇందులవాయి నుండి మల్లన్న గుట్ట వరకు 24.7 కిలోమీటర్ల మేర 195 కోట్ల రూపాయలతో నూతన పైప్ లైన్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. అడిషనల్ ఛార్జ్ ఎవరికైనా పెట్టి ఈ ఒక దాని మీద లేకుంటే ఈ పవర్ డెలిగేట్ హైయర్ అథారిటీకి ఇచ్చేయండి, లేకుంటే కింద కానీ ఇవ్వండి, లేకుంటే పై కానీ ఇవ్వండి. ఎవరున్నారు ఎస్సీ ఈయన రిటైర్డ్ అయిపోయినా కేంద్ర మంత్రి కూర్పులో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. టీడీపీ పట్ల చిన్న చూపు చూశారని మండిపడ్డారు. 29 మంది ఎంపీలున్న మధ్యప్రదేశ్ కు 5 మంత్రి పదవులు, 28 మంది ఉన్న కర్ణాటకకు 5 మంత్రి పదవులు, అలాగే ఆంధ్రప్రదేశ్ కు మాత్రం 3 మంత్రి పదవులు మాత్రమే ఇచ్చారని, రాష్ట్రం పట్ల చిన్న చూపు చూశారని తెలిపారు. రాష్ట్రానికి కేంద్రంలో ఏర్పడినటువంటి కేంద్ర మంత్రివర్గం కూర్పులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం, బీజేపీ మిత్రపక్షమైనటువంటి టీడీపీ పట్ల చిన్నచూపు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 29 ఎంపీలున్న మధ్యప్రదేశ్ రాష్ట్రానికి 5 మంత్రి పదవులు, 28 ఎంపీలున్న కర్ణాటక రాష్ట్రానికి 5 మంత్రి పదవులు, 25 ఎంపీలున్న రాజస్థాన్కు 5 మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. కానీ అదే సమయంలో 25 ఎంపీలున్న ఆంధ్రప్రదేశ్కు 3 మంత్రి పదవులు మాత్రమే ఇవ్వడం జరిగింది. మంత్రి పదవుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగింది. కేబినెట్లో బీజేపీ మిత్రపక్షమైన టీడీపీ పట్ల చిన్నచూపు చూడడం జరిగింది. అందులో బీజేపీ వాళ్ళు 25 మంది, మిగతా 5 మంది మిత్రపక్షాలకు చెంది. ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సంబరాలు చేశారు. స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు అలియాస్ బాబ్జీ పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో నిలిచిపోయిన అన్న క్యాంటీన్ను ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి వేలాదిగా తల్లి రావాలని కార్యకర్తలకు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ పిలుపునిచ్చారు. నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అలంకరిస్తున్న సందర్భంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి వారికి హృదయపూర్వక అభినందనలు తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. అలాగే రేపు శాసనసభ సభ్యుడిగా నా మిత్రుడు జనసేన పార్టీ నుంచి మరి ఓటమి మద్దతుతోటి గెలిచిన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి కూడా హృదయపూర్వక తెలుగుదేశం పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారికి పేరు పేరున మేమందరం కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున ఆయనకి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. రామారావు గారి ఆశీస్సులతో ఈరోజు కూటమి మరి పెద్ద ఎత్తున ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చి ఈ రాష్ట్రం ఎప్పుడైతే వెనకబడిపోయిందో దాన్ని పూర్తిగా అభివృద్ధి దిశలో తీసుకొచ్చే దిశగా మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మాకు మరి ఇచ్చిన మెజారిటీని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం చేస్తూ అలాగే ఏదైతే ఈ యొక్క కూటమి విజయానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన మరి పవన్ కళ్యాణ్ గారికి కానీ అలాగే భారతీయ జనతా పార్టీకి కానీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కాకినాడ జిల్లా ఉప్పాడ రామన్నపాలెం వంతెన వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. న్యాయం చేయాలంటూ ఉప్పాడ నుండి అర్ధీపేట వెళ్లే రోడ్డుపై అమరవిల్లి గ్రామస్తులు బైఠాయించి ట్రాఫిక్ ను దిగ్భ్రాంతి చేశారు. ఉప్పాడ కొత్తపల్లి పోలీసులు బోర కనకదుర్గ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆమె కుమార్తె ఆరోపించింది. కనకదుర్గ 23 రోజుల క్రితం రామన్నపాలెం ఉప్పుటేరులో దూకి ఆత్మహత్య చేసుకుందనే వార్తలు నిజం లేదని లావణ్య ఖండించింది. అయితే కనకదుర్గపై బోరు చిన్న రమణారెడ్డి లైంగిక దాడి చేసి హతమార్చి ఉప్పెటేరులో పడేశారని ఆమె ఆరోపించింది. నిందితుడిని వెంటనే అరెస్టు చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటారని లావణ్య హెచ్చరించింది. గత 23 రోజుల క్రితం అమరవిల్లి గ్రామంలో మరి ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి యూకొత్తపల్లి మండలంలో ఒక మహిళల్ని రేప్ చేసి మరి చంపేయడం జరిగిందని చెప్పేసి బాధితులంతా కూడా గ్రామస్తులంతా కూడా ఆరోపించడం జరుగుతుంది. ఇప్పటికీ 23 రోజులైనా కనీసం నేరస్తుల్ని పట్టుకోవడం కానీ లేకపోతే ఏ రకమైన శిక్ష వేయడం కానీ జరగదని చెప్పేసి బాధితులంతా కూడా వాపోతా ఉన్నారు. ఆ విధంగా న్యాయం చేస్తారని ఆ న్యాయం చేసే వరకు యూకొత్తపల్లి మండలంలో సిపిఎం పార్టీగా అదేవిధంగా మహిళా సంఘంలో కూడా మేమంతా కూడా ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తా ఉన్నాం. నా పేరు లావణ్య, అమరవిల్లి గ్రామం. మా అమ్మని దారుణంగా చంపి ఎట్లో పడిస్తాడు. అది కాకుండా 20 రోజుల ముందు తల మీద కొట్టి దారుణంగా టార్చర్ చేశాడు. ఆ వీడియోస్ ఈ వీడియోస్ మమ్మల్ని మా అన్నిని అందరినీ చంపుతానని బెదిరించాడు. ఆ బెదిరింపులతో మా అమ్మ మాకేమీ చెప్పలేదు. చనిపోయిన ముందు రోజు అంతా చెప్పింది. ఇలా చెప్పిన తర్వాత ఎవరికి మేము చెప్పలేదు. పొద్దున్న చూద్దాము అని అనుకున్నాం. పొద్దున్న లెగ్గానే చంపేసి పడిసేశారు. మా అమ్మ డబ్బులు ఇంకా అన్ని ప్రతి ఒక్కటి అతని దగ్గరే ఉన్నాయి, ఏటీఎం కార్డ్ సహా. మమ్మల్ని ఇప్పుడు బెదిరిస్తానని అన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కేసులో గట్రా పెట్టినా మీరు ఏం చేయలేరు, నేను బెయిల్ ద్వారా వస్తాను, అయినా మిమ్మల్ని చంపేస్తాను అని కౌరంటున్నాడు అందరితోని. మాకు సాయం చేసిన వాళ్ళందరినీ కూడా చంపుతానంటున్నాడు. కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని సమస్యలు లేని సెగ్మెంట్ గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఉప ఎన్నికలో విజయం సాధించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గం 5వ వార్డు పరిధిలోని బాలాజీ నగర్ లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిధులతో మంజూరైన బోర్డును స్థానిక నాయకులతో కలిసి శ్రీ గణేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన దేశంలో 15 ఏళ్ల క్రితం వనరులు చాలా పరిమితంగా ఉండేదని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకిషన్ అన్నారు. అయితే ఇప్పుడు మనం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నామన్నారు ఆయన. ఇది మన విద్యా వ్యవస్థ ద్వారా మాత్రమే సాధ్యమైందని గవర్నర్ చెప్పారు.
ములుగు ఫారెస్ట్ రీసెర్చ్ కాలేజ్లో జరిగిన ఉద్యానవన 3వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా రాధాకృష్ణన్ ప్రసంగించారు. తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గీతాలక్ష్మి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 285 మంది విద్యార్థులకు వారు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. మన దేశంలో విద్యా వ్యవస్థ చాలా మెరుగుపడిందని గవర్నర్ హర్షం వ్యక్తం చేశారు. Today we two Coimbaturians are sitting on the dais, and I am very proud that she is the Vice Chancellor of my hometown, Tamil Nadu Agricultural University, Coimbatore. Our Dr. Srimati D. Niranja Prabha, shaping you to make your life more comfortable, to make you more meritorious. They spend all their limited resources for you, the parents of the students, and my dear young brothers and sisters. Today India is moving forward at a rapid speed. From where you get this base? Resource, if you take 15 years back, 20 years back, the resources of India is highly limited. The knowledge what we got today, that knowledge becomes the base for all of us. That knowledge becomes the Indian software all over the world. The money pours in, the investment started coming in. Now we are the 5th largest economy of the world. So the education is the base, that is the knowledge. Today we two Coimbaturians are sitting on the dais. వరంగల్ జిల్లా ఏనుమామూల వ్యవసాయ మార్కెట్ ప్రధాన కార్యాలయంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. డబ్బులు డిమాండ్ చేయడంతో ఓ సూపర్వైజర్తో వారు వాగ్వాదానికి దిగారు. పర్మిట్ బుక్లు ఇవ్వకుండా మార్కెట్ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శిస్తు కట్టిన ఈపీ బుక్లు ఇవ్వకపోవడంతో వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారని వారు ఆందోళన చేపట్టారు. ఏదో ఒక సాకు చూపించి మార్కెట్ అధికారులు డిమాండ్ చేసిన డబ్బులు ఇచ్చేదాకా వ్యాపారులను ఇబ్బంది పెడుతున్నారని ఛాంబర్ ప్రతినిధులు ఆరోపించారు. మేము ఇంతకుముందు ఛాంబర్ వాళ్ళకు 1 to 10 ప్రొఫార్మర్ గురించి ఓపెనింగ్ క్లోజింగ్ గురించి వాళ్ళకు ఆల్రెడీ సర్కులర్ ఇవ్వడం జరిగింది. సర్కులర్ ఇచ్చిన మొన్న కూడా నోటీస్ కూడా ఇవ్వడం జరిగినది. ఎటువంటి ఈపీ బుక్ ఆపలేదు. నిన్నటి వరకు కానీ ఇవాళ కూడా ఈపీ బుక్లు ఎవరైతే ఓపెనింగ్ క్లోజింగ్ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళకు కూడా కరెంట్ సైడ్ సంబంధిత ట్రేడర్ కూడా మీరు ఓపెనింగ్ క్లోజింగ్ ఇవ్వండి సైడ్ ఇస్తాము ఈపీ అని చెప్పినాము. సరే సార్ అన్నాడు. అలా ఈపీ కూడా మా సూపర్వైజర్ కూడా ఈపీ ఇవ్వండి అని కూడా చెప్పినాం. సరే సార్ అన్నాడు. ఈ లోపే వాళ్ళందరూ వచ్చి మా మీద ఇట్లా అభియోగం చేయడం జరిగింది. దానికి సంబంధించిన కూడా ఏదైతే మేము సర్కులర్ ఇచ్చినామో గతంలో అది కూడా ఉంది. ఇప్పుడు ఏమి ఇస్తున్నారంటే మనకు పర్చేజ్ రిటర్న్స్ ఇస్తున్నారు. పర్చేజ్ రిటర్న్ లో మనకు మళ్ళీ పర్చేజ్ సంబంధించిన డీటెయిల్ ఉంటుంది. దాంట్లో మన స్టాక్ అనేది డీటెయిల్ ఉంటుంది మా మీద. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని వేశ్యకాంతుల తామర చెరువులు గాడిదవాగు ఆయకట్లను ఎమ్మెల్యే రాగ్మై కాంగ్రెస్ నేత విజయ్ కుమార్ పరిశీలించారు. ఆయకట్లు అక్రమంకు గురవుతున్నాయనే ఫిర్యాదు రావడంతో ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ అధికారులతో కలిసి వారు పర్యటించారు. వేశ్యకాంతుల చెరువు లాక్లను పునరుద్ధరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. తర్వాత మొక్కలు, చెత్త చెదారమంతా నిండిపోయి దుర్గంధం వెదజల్లుతున్న గాడిదవాగును బాగు చేయాలని ఆదేశించారు. తామర చెరువు వద్ద తూములు, లాకులు పాడైపోవడంతో అధికారులను రాగ్మై మందలించారు. పరిశీలించడం జరిగింది. గాడిదల వాగు కానీ, వేషకాంతుల చెరువు, మరి తామర చెరువు ఇవన్నీ కూడా పరిశీలించి మరి ఇక్కడ ఏమైనా ఆక్రమణలకు గురై ఉంటే కనుక అవి వెంటనే సర్వే చేసి బౌండరీస్ ఏర్పాటు చేయమని మేము కోరాము. అంతేకాకుండా మరి ఇక్కడ ఉన్న సమస్యలు తూములు కానీ, లాకులు అవన్నీ రిపేర్ చేయించాలి. ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కనుక రైతులు ఇబ్బంది పడకూడదని ఇవన్నీ రిపేర్ చేయించమని అధికారులకి మేము ఇవాళ చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న ఈ వర్క్స్ కూడా మేము పరిశీలించాము. ఇవి చాలా నాసిరకంగా ఉన్నాయి కనుక ఇవన్నీ కూడా మళ్ళీ రీప్లేస్మెంట్ చేయించమని మరి అధికారులను మేము ఇవాళ చెప్పాము. భూపాల్పల్లి జిల్లా పార్వతి అన్నారం బ్యారేజ్ వద్ద మరమ్మతుల పనులు కొనసాగుతున్నాయి. 35-36 పిల్లర్ల మధ్యలో స్టార్ట్ టెస్ట్ పనులు ప్రారంభమయ్యాయి. 35 పిల్లర్ నుంచి 42 పిల్లర్ల వరకు సీసీ బ్లాక్ పనులు పూర్తి చేశారు. బ్యారేజ్ మధ్యలో మట్టితో చదును చేస్తున్నారు.
ఈ మట్టి వర్షాకాలంలో ఎంతవరకు నిలిచి ఉంటుందో అని ప్రశ్నార్థకంగా మారుతోంది. మేడ్చల్ మున్సిపల్ అధికారుల తీరుపై మండిపడ్డారు బీజేపీ నాయకులు ధాత్రిక లక్ష్మణ్. లంచాలకు మరిగిన ఆఫీసర్లు డబ్బులు ఇవ్వకపోతే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే మేడ్చల్ పట్టణ కేంద్రంలోని ఉమానగర్లో నిమ్మ శ్రీకాంత్ రెడ్డి రేకుల రూమ్ని నిర్మించుకుంటే టౌన్ ప్లానింగ్ అధికారులు తీవ్ర ఒత్తిడికి గురి చేశారు. నోటీసులు ఇవ్వకుండానే రూమ్ని కూల్చివేసేశారని చెప్పారు. ఎన్నో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. లంచం ఇవ్వని వారిపై మాత్రమే కక్ష సాధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్మిషన్ కొద్దిగా జాప్యమైంది, పర్మిషన్ ప్రాసెస్లో ఉన్నది, ఎల్ఆర్ఎస్ కట్టడం జరిగింది. మరి టీపీఓ గారంట వాళ్ళు 2 రోజుల నుంచి తంగు చేయడం జరుగుతుందని చెప్పేసి మా యొక్క మిత్రుడు తెలపడం జరిగింది. పర్మిషన్ తీసుకోండి అని చెప్పేసి ఏదైతే కాంట్రాక్టర్కు డబ్బులు ఇవ్వడం వల్ల కొద్దిగా తొందరగా మొదలుపెట్టడం జరిగింది. ఈ యొక్క పనిని ప్రాసెస్లో ఉన్నది, అతను అన్నీ కూడా పూర్తి చేసుకుంటున్నాడు. పొద్దున్నే వచ్చేసి కింది స్థాయి ఉద్యోగుల్ని పంపించేసి ఈ యొక్క నిర్మాణాన్ని కూలగొట్టడము ఎంతవరకు వాస్తవం? డబ్బులు ఇస్తే ఒక లెక్క, ఇవ్వకపోతే ఒక లెక్క అనే విధానం ఇది పద్ధతి కాదు. మున్సిపాలిటీ వారికి దీనికి సంబంధించినటువంటి ఫోర్స్ చేసినటువంటి మల్టీ జోన్ 1 పరిధిలో పనిచేస్తున్న 13 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐజీపీ ఏవి రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ ముగియడంతో అన్ని శాఖల్లో పెద్ద ఎత్తున బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పోలీస్ శాఖలో బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. మల్టీ జోన్ 1 పరిధిలో పనిచేస్తున్న 13 మంది ఇన్స్పెక్టర్లను ఐజీపీ రంగనాథ్ బదిలీ చేశారు. పోలీస్ శాఖలో వచ్చే రోజుల్లో మరిన్ని బదిలీలు జరిగే అవకాశం ఉన్నాయని సమాచారం ఇచ్చారు. హోటల్ యజమానులు వినియోగదారులకు నాణ్యమైన శుభ్రమైన భోజనాలు అందించాలని ఫుడ్ ఇన్స్పెక్టర్ మనోజ్ సూచించారు. నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేటలో పలు హోటల్లో బిర్యానీ సెంటర్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కల్తీ పదార్థాలు, కుళ్ళిన మాంసం, చికెన్లు నిలిపివేసి వడ్డిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మనోజ్ హెచ్చరించారు. హోటల్ యజమానులు లైసెన్సులు తీసుకొని వ్యాపారాలు చేసుకోవాలని అన్నారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అచ్చంపేటలో ఫుడ్ సేఫ్టీ అధికారుల అనుమతి లేకుండా నడిపిస్తున్న 2 హోటళ్లకు నోటీసులు జారీ చేశారు. అచ్చంపేట పట్టణంలో విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్లో పట్టణంలో మన టౌన్లో కొన్ని హోటల్స్ని చెక్ చేయడం జరిగింది. ఈ హోటల్స్లలో ఇప్పుడు కొన్ని 3-4 హోటల్స్ చెక్ చేసినాము, ఇక్కడ కూడా చెక్ చేస్తుంటాము. ఇక్కడ మెయిన్గా మా యొక్క ఇంటెన్షన్ టుడే ఏంటంటే ఏమైనా స్టోర్డ్గా చేసిన ఐటమ్స్ అమ్ముతున్నారా, లేకపోతే ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్ ఏమైనా అమ్ముతున్నారా అనేది చెక్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మాకు కొన్ని అనుమానిత శాంపిల్స్ అయిన చికెన్ బిర్యానీలను, ఇట్లా కొన్ని మన రోటీలకి ఉపయోగించే ముడి పదార్థాలను, రా మెటీరియల్ని తీసుకొని మన ల్యాబ్కి పంపించడం జరుగుతుంది. అట్లాగే మనం పనిచేసేటప్పుడు మీరు ఒక ఖచ్చితంగా లైసెన్స్ ఉండి మీరు వ్యాపారాన్ని నడపాలి. అట్లా కాకుండా వితౌట్ లైసెన్స్ లేకుండా మనం రోడ్డు మీద పెట్టి చేస్తామన్నా కూడా మీ మీద చట్టపరమైన చర్యలు 6 నెలల జైలు శిక్ష లేదా 5 లక్షల ఫైన్ వరకు విధించడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ నేను మన పట్టణ ప్రజలకి, టౌన్ పీపుల్కి, కన్జ్యూమర్స్కి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మీరు ప్రతి ఒక్కరు మన హోటల్ యాజమాన్యాలు ఎలా ఉండాలంటే నాణ్యమైన ఆహారం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను నల్గొండ సూపరింటెండెంట్ డాక్టర్ మాతృ విచారించారు. ఆసుపత్రి సిబ్బంది రోగుల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందడం వైద్య అధికారులతో కలిసి డాక్టర్ మాత్ర విచారణ చేపట్టారు. గర్భిణులను ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లేందుకు 1500, కేసీఆర్ కిట్ కోసం 500, జనన నివేదిక సమాచారానికి 500 రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే రాష్ట్ర వైద్య ఆరోగ్య కమిషనర్ ఆదేశాల మేరకు తాము ఆసుపత్రి ఉద్యోగులను విచారించినట్లు డాక్టర్ చెప్పారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ చౌటుప్పల్ సిఎస్సికి మా యొక్క కమిషనర్ ఆదేశాల మేరకు మరి ఇవాళ ఎంక్వైరీ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ యొక్క ఎంక్వైరీలో ఏంటంటే కొన్ని ఇష్యూస్ మేము అందరినీ ఎంక్వైరీ చేయడం జరిగింది. కాకపోతే ఈ కొంచెం బ్రైబ్ సంబంధించింది, ఎక్కువ బ్రైబ్కి సంబంధించి కొంచెం లంచాలు తీసుకుంటున్నారని చెప్పి కొందరు కంప్లైంట్లు పెట్టడం జరిగింది. దాని గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది. మరియు ఈ సుధాకర్ అని చెప్పి స్టేట్ జాయింట్ యాక్షన్ కమిటీ డాక్టర్ ఒకతను
డాక్టర్ అలివేలు మీద కొన్ని రకాల కంప్లైంట్స్ చేయడం జరిగింది. వాటికి సంబంధించింది కూడా ఇవాళ ఎంక్వైరీ చేయడం జరిగింది. అలాగే సావిత్రి అని ఒక ఎంఎన్ఓ ఉంది ఇక్కడ, ఎఫ్ఎన్ఓ, ఈమెను కూడా ఇక్కడ నుంచి ఏదో ఎలిగేషన్స్ ఉంటే వాటి మీద కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ రోజు ఈ చౌటుప్పల్ సిఎస్సికి మెడ్చల్లో టౌన్ ప్లానింగ్ అధికారిని ఓ మహిళ నిలదీసింది. టౌన్ ప్లానింగ్ అధికారి కౌన్సిలర్ కు ముడుపులు ఇవ్వకపోవడంతో నిర్మాణాన్ని కూల్చివేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. 30 సంవత్సరాలు కష్టపడి వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులతో నిర్మించుకుంటున్న చిన్నపాటి రేకుల షెడ్ ను కూల్చివేశారని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మెడ్చల్లో అనేక అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని టౌన్ ప్లానింగ్ అధికారిపై ఆ మహిళ మండిపడింది. నిజాయితీ గల అధికారివైతే మున్సిపల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై ఇలాగే చర్యలు తీసుకోవాలని ఆ మహిళ సవాల్ విసిరింది. మాది మేడ్చల్ గ్రామము. ఉమానగర్లో మాది ఒకటి ప్లాట్ ఉండే, దాంట్లో రేకుల షెడ్ వేస్తున్నాము. దాంట్లో పర్మిషన్కు కొద్దిగా లేట్ అవుంది. దానివల్ల మాకు ఇంటిమేషన్ ఇచ్చారు, వీళ్ళు ఆపేయమని ఇంటిమేషన్ ఇస్తే ఆపినాము. ఆపిన తర్వాత మార్నింగ్ ఈరోజు 9 o'clock మాకు ఫోన్ చేసినారు. చేస్తే ఆపేయండిరా అని అడిగితే ఆపినామని చెప్పినాము. దాని తర్వాత మేము 10 నిమిషాల లోపల కూలిపోయింది, మొత్తం కూలగొట్టేసినామని అక్కడ బిల్డర్ నుంచి మాకు న్యూస్ వచ్చింది. ఇది మరి ఎందుకు చేసిండ్రు అనేది మాకు తెలియదు. వాళ్ళు మరి డబ్బుల కోసం చేసినారా, లేకపోతే మరి ఇన్ని ప్రాజెక్టులు బయట అవుతుంటే అవి పట్టుకోకుండా రేకుల షెడ్ను పట్టుకొని మరి వీళ్ళని డిస్టర్బ్ చేయడము, 10 లక్షల లాస్ చేసి మరి దేనికోసం చేసిరు. ఇక్కడ ఆఫీస్కి వస్తే మేము కాదు ఎవరు చేసిరు అనేది ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. వైసీపీ ఓటమిపై విచారణ చేయాలని తూర్పు గోదావరి జిల్లా బ్రహ్మగూడెంకు చెందిన కుటుంబం డిమాండ్ చేసింది. లేదంటే కొవ్వూరు గామన్ బ్రిడ్జ్ పై నుంచి గోదావరిలో దూకి కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంటామని యువకుడు ప్రకటించాడు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి అత్యధిక మంది ఓట్లు వేసిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ అధికారులు వస్తే వెంటనే గోదావరిలో దూకేస్తామని బెదిరించాడు. అయితే ఆ వ్యక్తిని కొవ్వూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ కుటుంబం సభ్యులను కొవ్వూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. నా బిడ్డలు, నా భార్య, మేమందరం కూడా ఈరోజు ఆత్మహత్య చేసుకుంటాం. మాకు న్యాయం జరగాలండి. ఈ వీడియో జగన్ గారి దగ్గరికి వెళ్ళాలి. మేము చచ్చిపోయినా పర్లేదు, కానీ జగన్ గారి దగ్గరికి వీడియో వెళ్ళి పెద్ద పెద్ద అధికారులు రాష్ట్రపతి గారి దగ్గర కూడా ద్రౌపది ముర్ము గారి దగ్గర కూడా ఇది వెళ్ళి న్యాయం చేయాలండి మాకు. లేదంటే మా జగన్లో మేము లేకపోతే నేను నా బిడ్డలో కలిసి గోదావరిలో దూకి చచ్చిపోతామండి. నా భార్య, మేము మొత్తం మా ఫ్యామిలీ పోయినా పర్లేదు. యావత్ రాష్ట్రంలో ప్రజలందరూ బాగుంటే చాలండి. పోలేని కుటుంబాలు మన రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ సౌభాగ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా ప్రమాణ స్వీకారానికి టైం ఇవ్వమని అడుగుతున్నాం. ఎందుకంటే రేపు పొద్దున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఆయన చేసేస్తే ఇంకా మాకు మా చేతుల్లో ఏమీ లేనట్టే. మాకు ఎన్ని సీట్లు వస్తామేంటి? మరి అంత దారుణంగా ఎందుకు ఓడిపోవాలి మేము? మా జగన్ అన్న అంత దారుణంగా ఎప్పుడు ఓడిపోలేదు. ప్రజలందరూ అడుగుతున్నారు మా ఓట్లు ఇయ్యి, మేము వేసిన ఓట్లు ఇయ్యి అంటే ఎవరు సమాధానం చెప్పట్లేదు. చిత్తూరు జిల్లా పలమనేరు సెబ్ పోలీసులు రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో సుమారు 25,65,000 రూపాయలు విలువైన అక్రమ మద్యాన్ని ధ్వంసం చేశారు. గంగవరం పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి శ్రీధర్రావు, గంగవరం సిఐ చిన్న గోవిందు రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో మద్యం ధ్వంసం చేశారు. అక్రమంగా తరలిస్తుండగా కొంతకాలంగా పట్టుబడిన మద్యాన్ని జేసీబీతో ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 3,665 లీటర్ల మద్యం పట్టుబడిందని అన్నారు. గంగవరం పిఎస్ పరిధిలో 45 కేసుల్లో పట్టుబడిన అక్రమ మద్యాన్ని గౌరవనీయులు మన చిత్తూరు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ దినము నశింపు చేయబడినది. ఇందులో మొత్తం 3,660 లీటర్లు
తర్వాత దాని విలువ వచ్చేసి 25,66,900 లీటర్ల విలువ గల మద్యాన్ని అక్రమంగా పట్టుబడిన ఈ విఆర్ఓలు పంచాయతీదారుల సమక్షంలో. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ ఇండియన్ క్రికెటర్ భరత్ అరుణ్, సినీ నటి ప్రియా ఆనంద్ వేర్వేరుగా దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో శ్రీవారి దర్శనానికి వచ్చిన వారికి ఆలయం అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల నటి ప్రియా ఆనంద్ మాట్లాడుతూ స్వామివారి దర్శనం జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. వెబ్ సిరీస్ చేస్తున్నానని ఆమె తెలిపారు. ఫోన్ మీకే మేడం తీసుకెళ్ళండి. నేను తెలుగులో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఇప్పటికి పేరు ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, బట్ ఇట్స్ షో ఫర్ డిస్నీ హాట్స్టార్. సో ఐమ్ రియల్లీ ఎక్సైటెడ్. తిరుపతి స్పెషల్ ఏం కాదండి, ఆ దర్శనం దొరికింది స్పెషాలిటీ. సో ఐమ్ వెరీ గ్రేట్ఫుల్. వీ హ్యాడ్ సచ్ అ బ్యూటిఫుల్ దర్శన్ దిస్ మార్నింగ్. వెదర్ కూడా చాలా బాగుంది. నిన్న నైట్ నడిచి వచ్చాము. సో యా, ఐమ్ వెరీ బ్లెస్డ్ టు బీ హియర్. థ్యాంక్ యూ. నేను తెలుగులో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఇప్పటికి పేరు ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, బట్ ఇట్స్ షో ఫర్ డిస్నీ హాట్స్టార్. సో ఐమ్ రియల్లీ ఎక్సైటెడ్. తిరుపతి స్పెషల్ ఏం కాదండి, ఆ దర్శనం. తిరుమల శ్రీవారిని టీడీపీ నేత డొక్క మాణిక్య వరప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలు పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. టీటీడీ ఆధ్వర్యంలో ఆది జాంబవంతుడి ఆలయం కట్టాలని, గుంటూరులో అరుంధతి మాత ఆలయాన్ని నిర్మించాలని కోరుకున్నానన్నారు. ఇక చంద్రబాబు, పవన్, బీజేపీ నాయకత్వంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలని అన్నారు. నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వానికి శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి ముగ్గురికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాము. వాళ్ళ నాయకత్వంలో మంచి పరిపాలన రావాలని, అదేవిధంగా వర్గీకరణ సమస్య పరిష్కారమై సమాజంలో దళితులందరికీ, మాలా మాదిగా వివిధ వర్గాలందరికీ కూడా సమానంగా వారి జనాభా ప్రాతిపదికన వారికి న్యాయం జరగాలనేది కూడా మా డిమాండ్. అది ఎన్నికల టైంలో కూడా మేమందరం సపోర్ట్ చేస్తాం. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ బ్రేకింగ్ న్యూస్ కీప్ వాచింగ్ స్వతంత్ర.